అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య కొన్ని రోజుల క్రితం విభేదాలు మొదలైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ పై మస్క్ మాటల యుద్ధానికి దిగారు, సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా మస్క్ వెనక్కి తగ్గారు. ట్రంప్ నకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ అంగీకరించారు. దీంతో ఎలాన్ మస్క్ భారీ లాభాలను ఆర్జించారు. అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న టెస్లా షేర్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సారీ పోస్టుతో మస్క్ నికర సంపద బుధవారం ఒక్కరోజే దాదాపు $191 మిలియన్ మేర పెరిగింది. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 1600 కోట్ల రూపాయలు. బుధవారం తెల్లవారుజామున మస్క్ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రంప్ కు క్షమాపణలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నా, అవి చాలా దూరం వెళ్లాయి అని మస్క్ పేర్కొన్నారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ ఆమోదించినట్లు వైట్ హౌస్ కూడా ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత మస్క్ వ్యతిరేకించిన దగ్గర నుంచి వారి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ట్రంప్ పై మస్క్ వరుసగా సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ తో విభేదాల నేపథ్యంలో మస్క్ సంస్థ టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే ఏకంగా 14% మేర నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. తాజాగా ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తొలగిపోవడంతో మస్క్ షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి.